పంట కాలువలు పూడికపడి గత కొన్నేళ్లుగా సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాగాలంక మండలంలోని తీర గ్రామాల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త వికృతి శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో రైతులు స్వచ్ఛందంగా పంట కాలువ పూడికతీత పనులు చేపట్టారు. నాగాలంక మండలం పెద్దపాలెం గ్రామం నుంచి సార్లకొంది గ్రామం వరకు దాదాపు 8 కిలోమీటర్ల పొడవున పంట కాలువ 2 గజాల మేర పూడికి పడిపోవడంతో పంట కాలువలకు నీరు అందని పరిస్థితి తలెత్తింది. పరచివర, పెదగౌడపాలెం, పొల్లయ్యగారి దిబ్బ, దిండి, సార్లకొంది గ్రామాల్లో కాలువ పూడికి కారణంగా కొద్దిపాటి ఎద్దడొచ్చినా రైతులు సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని అక్కడ రైతులు వికృతి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సొంత ఖర్చులతో 4 ఎక్స్కవేటర్లు సమకూర్చగా రైతుల దగ్గరుండి కాలువ పూడికి తీయించుకున్నారు. జరుగుతున్న పనులను బుధవారం వికృతి శ్రీనివాస్ స్వయంగా పరిశీలించి కాలువ పూడికతీత పనులు పూర్తి స్థాయిలో చేయించుకోవాలని, మరో 5-6 ఏళ్లు కాలువ పూడికి తీయాల్సిన అవసరం లేకుండా పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. పరచివర, పెదగౌడపాలెం, దిండి ప్రాంతాల్లో జరుగుతున్న పనులను శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వికృతి శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. కిలోమీటర్లు కాలండి. దాదాపు 10 సంవత్సరాలు కూడిపోయి మాకు నీళ్ళు రావట్లే కిందకి. బాగా పెట్టేసి పొలాలని సిరిసిపోయింది. అందువల్ల ఈ కాలం తమ్మసి వచ్చింది సంవత్సరం. పెదపాలెం అండి, పెదపాలెం మొదలెట్టి సర్లగందికి వెళ్తుందండి. ఈ మధ్యలో గౌనపాలెం, పొల్లగారి దిబ్బ, జీందలపురం, దిండి ఉన్నాయి. ఇవన్నీ కవర్ చేసుకుని వెళ్తుంది. ఆయకట్టు 4,800. 4,800 సారు శ్రీనివాసరావు గారు ఆయన రావట్లేదని మొన్న ఆయన అడిగితే సహాయం చేశారండి. ఖర్చు నేను చూసుకుంటానే చేసుకోవాలని చెప్తాను అన్నాడు. చూసుకుంటూ మాకు 4 రోజులు బట్టి చేసుకుంటాం. మిషన్ చివరిలో కొన్ని ఉన్నాయి, ఒకటి 4 మిషన్ కూడా అప్పుడు మొత్తం 4 మిషన్. గవర్నమెంట్ తరఫున ఏదో చేసుకుని చూసుకుంటాం. రైతులుగా ఎవరిని అడిగినా కూడా అంతగా సార్ దగ్గరికి వెళ్తే సార్ సరే నేను చేసి పెడతానే చేసుకున్నాను.